ఓం ఘం గణపతయే నమః. ఓం ఘం గణపతయే నమః. మహాతులసి యొక్క మహాగణపతి ఆరాధనకు ఎందుకు ఆరాధించమో ధర్మ సందేహాల్లో మనం తెలుసుకుందాం. వినాయకుడికి తులసి ఆకులతో ఎందుకు ఆరాధించకూడదు? మహాగణపతి ఆరాధన, ఆ స్వామి ఆరాధనతో ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించడం శాస్త్రవచనం. అలాంటి పుణ్య కార్యక్రమాలు, హోమాది క్రతువులు నిర్వహించిన మొదటగా మనము మహాగణపతి ఆరాధనతో ఇతర దేవతామూర్తుల యొక్క ఆరాధన పూర్తి చేస్తాం. అలాంటి మహాగణపతి పూజలో తులసి ఆకులతో ఎందుకు ఆరాధన చేయకూడదు అనే విషయాలను మనము శాస్త్రవచనంలో కొన్ని పరిశీలిస్తే, వినాయక చవితి నాడు అనేక పత్రాలను, పూలను తీసుకొని వచ్చి ఆ స్వామిని ఆరాధిస్తాం. ఆ పత్రాలలో తులసి ఆకు కూడా ఉండడం విశేషం. సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడికి మాత్రమే ఎందుకు పూజలో మనం ఆరాధించాం అనగా, ఒకసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి మహావినాయకుడిని చూసి మోహించి పరిణయము చేసుకోమని కోరగా, ఆ సమయంలో వినాయకుడు కాదనడంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమంటూ శపిస్తుందంటూ, అనంతరం వినాయకుడు కూడా ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపమిస్తాడంటూ, ఆ సమయంలో రాకుమార్తె స్వామిని మరణించమని ప్రార్థించగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావని వినాయకుడు తెలుపుతాడు. ఆ కారణం చేత కేవలం వినాయక చవితి ఒక్కరోజు మాత్రమే తులసి దళాలను వినాయకుని పూజలో ఆరాధిస్తాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.